ఎన్బీకే 112 షూటింగ్ ఆగిపోయింది. బాలకృష్ణ గారు ఈ సినిమాలో నటించడం లేదు అని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఈ రూమర్స్ నిజమా కాదా అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఎందుకంటే ఈ సినిమా ముహూర్తం కూడా తెలుసు కదా, మనం స్టార్ట్ అయిన సంగతి అమరావతిలో ఫిక్స్ చేసి మరి షూటింగ్ అయితే స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు మనకి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కొరటాల శివ గారు బాలకృష్ణ గారు కాంబినేషన్లో వస్తున్న మూవీ ఆగిపోయిందని, ఈ సినిమా ఇంకా ముందుకు వెళ్ళట్లేదని గత కొన్ని రోజులుగా మనకి ఈ సినిమా మీద కొన్ని రూమర్స్ అయితే గ్యాసిప్స్ అయితే వస్తున్నాయి. మరి ఈ విషయం మీద క్లియర్గా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందుగా నేను ఎప్పుడు చెప్పేది, మన ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి మన వీడియో షేర్ చేయండి, ముఖ్యంగా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. దీనివల్ల ఏంటంటే మన ఛానల్ రీచ్ పెరుగుతుంది అనమాట. ఇక మనం కనుక కొరటాల శివ గారు బాలకృష్ణ గారు మూవీ అప్డేట్లో కనుక వెళ్తే, మనకి చాలా రోజుల నుంచి ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని, ఇంకా వీళ్ళిద్దరు సినిమా రావట్లేదని, వీళ్ళ కాంబినేషన్ వర్కౌట్ అవ్వట్లేదని రకరకాలుగా మనకి సోషల్ మీడియాలో అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి చిత్ర యూనిట్ ఏంటంటే ఒక అప్డేట్ అయితే ఇచ్చింది క్లారిటీగా. అదంతా ఫేక్ వార్త, అది మొత్తం ఫేక్ న్యూస్, మొత్తానికి అలాంటిది అంతా ఏది నిజం కాదు, ఖచ్చితంగా ఎన్బీకే 112 షూటింగ్ కంటిన్యూ అవుతుందని ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. ప్రస్తుతానికి ఏంటంటే బాలకృష్ణ గారికి ఎన్బీకే త్రిబుల్ షూటింగ్లో చిన్న గాయమైన సంగతి మనందరికీ తెలిసిందే కదా. ఆయన దానికి సంబంధించి శస్త్రచికిత్స చేశారు. డాక్టర్స్ కూడా 1 నెల 2 నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. మరి ఇప్పుడు ఆయన 2-3 months మరి రెస్ట్ తీసుకుంటే, ఆల్మోస్ట్ ఇప్పుడు ఎన్బీకే త్రిబుల్ ఫైనల్ దశలో ఉండగానే ఇదైతే జరిగింది. మరి ఇప్పుడు ఆ సినిమా కంప్లీట్ అయిన తర్వాతే కదా ఇప్పుడు ఎన్బీకే 112లోకి వెళ్ళేది. మరి ఇప్పుడు అది కంప్లీట్ అవ్వకుండా మరి దీనికి వెళ్ళే అవకాశం అయితే లేదు. మరి కాకపోతే ఇక్కడ ఏంటంటే రూమర్స్ ఏంటంటే మనకు సోషల్ మీడియాలో ఇంకేముంది, సినిమా ఆగిపోయింది, ఇక బాలయ్య బాబు గారు కొరటాల శివ గారి సినిమా ఇక స్టార్ట్ అవ్వట్లేదు, ఇదంతా ఏదో కొద్దిగా హడావుడి చేస్తారు ఆపేశారని చెప్పి ఇలా రకరకాలుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. మీరు చూస్తూనండి, మనకు సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా మంచి కన్నా చెడు ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అది ఏ విషయమైనా సరే నిజం కన్నా అబద్ధం ఎక్కువగా పాకుతూ ఉంటుందన్నమాట. అది ఒక సోషల్ మీడియానే కాదు, నిజ జీవితంలో అయినా సరే, ఎక్కడైనా సరే. మరి ఇప్పుడు వీటన్నిటికైతే మాత్రం టీం అయితే చెక్ పెట్టేసిందనమాట. షూటింగ్ అయితే ఆగలేదు, సినిమా అయితే క్యాన్సిల్ అవ్వలేదు, కాకపోతే చిన్న బ్రేక్ అయితే వచ్చింది. బాలకృష్ణ గారు పూర్తిగా కోలుకున్న తర్వాత, ఎన్బీకే 111 కంప్లీట్ చేసిన తర్వాత, అప్పుడు నెక్స్ట్ బాలయ్య బాబు గారు కొరటాల శివ గారి సినిమాలోకి ఎంట్రీ అయితే ఇస్తారు. మేబీ అది నెల పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు, 3 నెలలు కూడా పట్టొచ్చు. కాకపోతే ఏంటంటే అనుకున్న డేట్కి సినిమా రిలీజ్ అవ్వదంతే. ఇప్పుడు ఎన్ని సినిమాలు మనం చూడలేదండి, రోజు మనం ఏదో ఒక సినిమా, ఇదిగో పలానా డేట్ రిలీజ్ అవుతుందన్న సినిమానే అది చెప్పిన తర్వాత వాళ్ళు అనుకున్న డేట్కి మారి 2 నెలలకి, 3 నెలలకి, 4, 6 నెలలకు కూడా రిలీజ్ అయిన సినిమాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ మీరు టాక్సిక్ సినిమా తీసుకోండి, ఫిబ్రవరిలో రిలీజ్ అన్నారు, ఇప్పుడు ఆగస్టులో రిలీజ్కి వచ్చింది. ఎన్ని డేట్స్ వాళ్ళు రిలీజ్ వాయిదా వేశారు అంటే టెక్నికల్గా కానీ వేరే ఇతరత్ర ఏ కారణాల వల్ల కన్నా కానీ మరి అలా వాయిదా పడతా వచ్చింది కదా. మరి ఇక్కడ మన కళ్ళకెదురు కనబడుతుంది బాలయ్య బాబు గారికి ఆ ఇన్సిడెంట్స్ జరగటం, మరి ఆపరేషన్ చేయటం, ఆయన రెస్ట్ తీసుకోమంటాం, మరో పక్క మరి ఆ సినిమా కంప్లీట్ చేయాలి, అది కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ సినిమాలోకి అయితే బాలయ్య బాబు గారు ఎంట్రీ అయితే ఇస్తారు. ఖచ్చితంగా ఎన్బీకే 112 మాత్రం మంచి హ్యాట్రిక్ అయితే కొడుతుంది. కొరటాల శివ గారు మాత్రం ఒక అద్భుతమైన కథనైతే సిద్ధం చేశారని మనకైతే అర్థమవుతుంది. మీరు కొరటాల శివ గారి సినిమాలు చూడండి, ప్రతి సినిమా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక్క సినిమా ఆచార్య తప్పించి ఆయన ఏ సినిమా సరే, ఆయన సినిమాలో కథ కానీ, స్క్రీన్ ప్లే కానీ, హీరోని ఎలివేషన్ చేసే సీన్స్ కానీ, విలనిజం కానీ, స్టోరీ కానీ, ప్రతి ప్రతి ఒక్క పాయింట్ మనకు చూపించే విధానం కానీ చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందన్నమాట ఈ సినిమాలో. మరి చూద్దామండి, మరి ఈ అప్డేట్ అయితే ఇదనమాట. ఎన్బీకే 112 మూవీ నుంచి సినిమా అయితే ఆగలేదు, కొంచెం బ్రేక్ వచ్చింది అంతే. మరి ఈ అప్డేట్పై అసలు మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే ఇలాంటి రూమర్స్ మనకు వస్తూనే ఉంటాయి, అలాంటివి మీరు నమ్మొద్దు. ఒకవేళ మీరు ఏమనుకుంటున్నారు ఈ అప్డేట్ పైన కూడా కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ముందే కనుక తెలుసుంటే ఈ అప్డేట్ మీద అది నిజమా కాదనేది కూడా కామెంట్లో చెప్పండి. తిరిగి మళ్ళీ రేపు మనం మరొక లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. ముందు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.